నమస్తే ప్లాంట్ లవర్స్, నేను మీ నర్సరీమెన్ నవీన్ని. ఈ వీడియోలో ప్లాంటేషన్ వర్క్ ఎలా జరుగుతుందో, దాని ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు కనిపించేది ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అండి. అది నర్సరీకి సెంటర్ పార్ట్లో స్టాక్ చేసుకుంటాం. నర్సరీకి ఏ పార్ట్లో అయినా సరే మనం ఆ సాయిల్ని తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా మనం నర్సరీ మొత్తానికి సెంటర్లో స్టాక్ చేసి పెట్టుకుంటాం. ప్లాంటేషన్ చేసే ప్లేస్కి ఇలా ట్రాలీస్లో ఈజీగా తీసుకుని వస్తారు. ఇప్పుడు మనం ప్లాంటేషన్ చేసేది రాఫిస్ ఎక్సెల్సా అంటారండి. ఇది సెమీ షేడెడ్ ప్లాంట్. చూస్తున్నారు కదా, 1 year ప్లాంట్ని తీసుకొచ్చి మనం 21 పాలీ బ్యాగ్లో ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఇది 3 to 4 feet అయ్యే వరకు మనం దీన్ని ప్రొపగేట్ చేస్తామండి. చూసారు కదా, ఈచ్ రోకి మనం 1.5 నుంచి 2 feet గ్యాప్ ఇచ్చుకుంటామండి. దాని కెనోపీ అండ్ అది బుషీగా రావడానికి వీలుగా ఉండేలాగా. ట్రాలీస్లో తీసుకొచ్చిన సాయిల్ని ఎలా ఫిల్లింగ్ చేస్తున్నారో ఒకసారి క్లియర్గా చూడండి. ఆ సాయిల్ ఎక్కడ కింద పడి వేస్ట్ అవ్వకుండా దాన్ని ఒక బ్యాగ్లోకి తీసుకుని దాన్ని మన పాలీ బ్యాగ్స్లో ఫిల్లింగ్ చేస్తున్నారు. రాఫిస్ ఎక్సెల్సా అనేది సెమీ షేడెడ్ వెరైటీ కాబట్టి ఇప్పుడు మనం షేడ్ ఏరియాలోనే దీన్ని ప్రొపగేట్ చేస్తున్నాం. నర్సరీలో జరిగే వర్క్స్, మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో, దాని ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. జై హింద్.